కేవలం చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే ఒక జాబ్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు కొడుక్కి దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం, పొందినటువంటి ఉద్యోగం కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం. చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం జాబ్ వచ్చింది, కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబ్ రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని. అమ్మ ఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. దాని వెనకాల పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో చేయి కలిపి నడుస్తూ, అన్నా నా తండ్రి తాగుబోతన్నా, నా తండ్రి బాధ్యత లేనోడన్నా, అందుకని చెప్పి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బడికెళ్లకుండా పనికెళ్తున్నారన్నా, అన్నా నా భర్త అంకికి రాడన్నా, నా కుటుంబం ఇబ్బందులు పాలైపోతుందన్నా, ఇల్లు గడవడానికి ఇబ్బంది పడి నేను పనికెళ్తూ గతి లేక మనసు చంపుకుని బాధలు తట్టుకోలేక బడికెళ్లాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానన్నా, నువ్వు రా అన్నా, నువ్వు వస్తావు, ఈ బాధలు గట్టెక్కించన్నా అని చెప్పిన మీదటే ఆ బాధలన్నీ కూడా చెవురారా విని మనసుకెక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మఒడి పథకం, బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు, పని మాన్పించాలంటే ఆ ఆర్థిక బాధలను అధిగమించడానికి తల్లికి అమ్మఒడి అనేటువంటి 15,000 రూపాయలు సంవత్సరం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం, సంకల్పమే ఇవాళ అమ్మఒడి పథకం. జగన్ నమ్ముతాడు ఒకటి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, జనం ఓటేసినప్పుడల్లా ఎన్టీ రామారావుకి వెళ్ళిపోయి ఒక మర్రి చెన్నారెడ్డి వచ్చాడు, లేదా ఒక విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావుని గోలదోసి చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబుని పడి జనం పడగొడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే రోసయ్య వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నా ఈ రాష్ట్రంలోని పేదవాడి కుటుంబం పేదరికంలో ఉంటుంది తప్పితే దానిలో మార్పు అనేది ఎప్పటికీ రాదు. కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఈ పేదరికం పారదోలటం కోసమే ప్రభుత్వ బడుల మీద, పేదవాళ్ల పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ బడుల మీద 16,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఇవాళ పేదవాళ్ళ పిల్లలకి, డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీగా చదువు నేర్పించేదానికి ఇవాళ ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు. ఇదొక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇవాళ పేదవాడి మీద పెట్టేటువంటి ఈ పెట్టుబడి అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైతే అభివృద్ధి లేదు, పంపిణీ ఉంది, డబ్బులు పంచుతున్నాడు, సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని, ఇది అభివృద్ధి కాదా అని చెప్పి అడుగుతున్నాను. పేదవాడి పిల్లల కోసం ఖర్చు పెట్టేటువంటి ఈ ప్రతి పైసా పేదవాడి కుటుంబంలోంచి పేదరికాన్ని పాలదోటాకి ఇది పెట్టుబడి కాదా అని చెప్పని మనం ఇవాళ ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఇవాళ ప్రభుత్వ బడులే కాదు, ఆసుపత్రులు, ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు 8,000 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాడు. మీ రాజమండ్రిలో కూడా మెడికల్ కాలేజీ ఓపెన్ అయిందా లేదా? మా ఊళ్ళో ఓపెన్ అయింది. అట్లా సుమారుగా 5 మెడికల్ కాలేజీల్లో 5 150 సీట్లు, అంటే 750 సీట్లు ఈ సంవత్సరం మొదలైతే మళ్ళీ వచ్చే సంవత్సరం రేపు జూన్ మాసంలో మరొక 5 కాలేజీలు. అంటే ఇట్లా వెరసి రాబోయే రోజుల్లో మనకి సాలీనా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారుగా 2,500 మెడికల్ అంటే స్టూడెంట్స్ కొత్త వాళ్ళు బయటికి రావటం, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకి డాక్టర్ల వైద్యం సౌలభ్యాన్ని అందించేదానికి ఒక యజ్ఞంలాగా చేస్తున్నాడు. ఇవాళ ఏదన్నా తీసుకోండి మీరు, అది ఇది అని కాదు. ఇవాళ ఈ పేదవాడి బ్రతుకులు మారటానికి లేదా పేదరికం పోటానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవసరమా అక్కర్లేదా?